నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్లో డాక్టర్ ఆర్బి సుధ గారు ఎన్నో విషయాలు అటు ఆధ్యాత్మికంగా ఇటు మామూలుగా న్యూమరాలజీకి సంబంధించి లైఫ్కి సంబంధించి ఇలా ఎన్నో వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో న్యూమరాలజీకి సంబంధించి ఒక సిరీస్లా చేస్తూ ఉన్నాం. నెంబర్స్ గురించి 1 to 9 నెంబర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఇలా చాలా విషయాలు మాట్లాడున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా 7 నెంబర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 7 నెంబర్ వాళ్ళు ఏ విధంగా ఉంటారు, అటు డెస్టినీ నెంబర్ 7 ఉన్నా 7 డేట్లో పుట్టున్నా వాళ్ళు ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు దేన్ని చేంజ్ చేసుకుంటే ఇంకా బెటర్ లైఫ్ ఉంటుంది, వాళ్ళలో మార్పులు ఏం కావాలి, వాళ్ళకి ఏ విషయాల్లో బాగా కలిసి వస్తుంది, విషయాలన్నీ క్లారిటీగా చెప్తారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. సో 7 అంటే చాలా అందరూ లక్గా ఫీల్ అవుతారు. లైక్ చాలా విషయాలు. 7 కొండలు, సప్త సముద్రాలు అంటారు, సప్త ఋషులు అంటారు, సప్త స్వరాలు అంటారు, 7 అడుగులు, ఇలా చెప్పుకుంటే అన్ని 7తో చాలా వరకు ముడిపడి ఉంటాయి. సో 7 వాళ్ళు దేన్ని ఎక్కువగా బిలీవ్ చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏ విషయాలు ఎక్కువ కలిసి వస్తుంది, చేంజెస్ ఏం చేసుకోవాలి? తప్పక ఏంటంటే 7 నెంబర్ వాళ్ళు కంప్లీట్ గా మెటీరియలిస్టిక్ గా ఉండరు, కొంచెం స్పిరిచువాలిటీ కూడా యాడ్ అయి ఉంటుంది. అలాగే ఏంటంటే ఎక్కువ మెటీరియలిస్టిక్, నేను ఇందాక చెప్పినట్టు అదేమో మనం పెట్టేసుకుంటాం కదా, అన్ని కొనేసి పెట్టేసుకోవడం, హోర్డింగ్ అంటాం అనమాట. హోర్డింగ్ మెంటాలిటీ అనేది ఎక్కువ ఉండదు వాళ్ళకి. రెండు బ్యాలెన్స్ అయి ఉంటాయి అనమాట. జనరల్ గా 7 అంటే చాలా 7 స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి. అలాగే మనం మాట్లాడుకుంటే 7 ఆల్సో వెరీ లక్కీ నెంబర్ అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే 7 డేస్ మనకి 7 days లోనే ఈ వరల్డ్ కూడా ఫామ్ అయిందని కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఏదైనా సరే మనకి వీళ్ళకి ఏంటంటే ట్రావెల్ అనేది చాలా నచ్చుతుంది. అంటే నలుగురితో మాట్లాడడం కానీ, సంతోషంగా ఉండడం కానీ, హ్యాపీగా ఉండడం కానీ, ఈ పర్స్యూట్స్లో ఎక్కువ మక్కువ చూపిస్తారు. అలాగే నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళకి ఉద్యోగం అనేది చేయాలి, ఎవ్రీడే సేమ్ థింగ్ చేయాలి అనేది అంత నచ్చకపోవచ్చు. అలాగే మనకి కాంబినేషన్, మనకి 2 and 7 అనేది ఒక కాంబినేషన్, ఇంటర్చేంజబుల్ నంబర్స్ అని మనం మాట్లాడుకుంటున్నాము. అండ్ ఆల్సో వీళ్ళకి ఏంటంటే ఆకల్ట్ సైన్సెస్ అంటే ఏంటంటే, అందుకనే చాలా ఇది వెరీ ఇంపార్టెంట్ నెంబర్ అని చెప్తా. ఆకల్ట్ సైన్సెస్ అంటే వాళ్ళకి చాలా, ఇప్పుడు అస్ట్రాలజీ కానీ లేకపోతే స్పిరిచువాలిటీ కానీ, అసలు వరల్డ్ అంటే ఏంటి, యూనివర్స్ అంటే ఏంటి, మనకి ఏంటి అంటే మెంటాలిటీ ఏంటంటే వాళ్ళకి తెలుసుకోవాలి అనే ఒక మెంటాలిటీ ఉంటుందన్నమాట. అలాగే మనం చూసామంటే ఇది ప్లానెట్ నెప్ట్యూన్కి నిదర్శనం. అంటే వాటర్ ప్లానెట్ అని మూన్తోనే మనం పోలుస్తాం. సో ఇది మన జోడియాక్లో సపోజ్ మనకి 12 ఉన్నాయి, 12 రాసులు అందరికీ తెలుసు, 12 సన్ సైన్స్ ఉన్నాయి. దానికి క్యాన్సర్తోనే మనం ఎక్కువ పోలుస్తాం. అంటే ఏంటంటే కర్కాటకం. సో 2 వాటరీ సైన్స్. వాటరీ సైన్స్ అంటే ఏంటంటే అది మనసులో పెట్టేసుకుని ఇంకోళ్ళని మనం ఏంటంటే దూషించడం కానీ, లేకపోతే లాంగ్ టర్మ్ గుర్తుపెట్టుకుని మళ్ళీ ఏమో వాళ్ళకి రివెంజ్ తీసుకోవడం, అలాంటి మెంటాలిటీ ఉండదు. వాటర్ ఎలా ఫ్లో అవుతుందో అలా వాళ్ళ మెంటాలిటీ ఫ్లో అవుతుంది. అంటే ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఏంటి, ఇవాళ ఏంటి అంటే బీయింగ్ ఇన్ ప్రెజెంట్ అందాం కాసేపు, అది చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం వేదిక్ అస్ట్రాలజీలో చూసాము అంటే కేతుకి మనం చెప్పుకుంటాం 7. మనకి తెలుసు కేతు అనే ప్లానెట్ మనకి ఏంటంటే వెరీ గుడ్ ఫర్ స్పిరిచువాలిటీ. స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి. అదే మనకి సన్ సైన్స్ మనకి న్యూమరాలజీకి వచ్చినా కూడా సిమిలర్. అంటే ఏంటి, నెప్ట్యూన్ చెప్పాం, అది వాటరీ ప్లానెట్. వాటర్ అనేది ఫ్లో అవుతుంది, స్టడీగా కూడా ఉంటుంది. ప్రవళిస్తే అది అంతే కదా, ఎవరైనా అంతే. కోపం వస్తే ముందుకు సాగిపోయి వెళ్ళిపోతారు, దెబ్బలాడే వరకు వెళ్ళిపోతారు. అదొకటి ఉంటుంది. అది పట్టుదల లేకుండా మనం లైఫ్ అనేది లేదు. కానీ ఈగోయిస్టికల్ అని చెప్పలేము అనమాట. వదిలేసేసి అక్కడ పట్టు విడిపి వదిలేసేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళకి చెప్పాలి అంటే మంచి రైటర్స్ అవుతారు. అంటే కల్పన ఎక్కువ ఉంటుంది అని చెప్తాం. సో మంచి మంచి రైటర్స్ అవుతారు. దీంట్లో చాలా మంది రైటర్స్ ఉంటారు నెంబర్ 7లో. అలాగే మనం చూసామంటే ఎక్కువ మనం మండే చెప్పుకుంటాం. 2 and 7 ఇంటర్చేంజబుల్. మళ్ళీ 2 ఎవరికి ఫ్రెండ్లీ, సన్ కి ఫ్రెండ్లీ. సో 1 and 4, 2 and 7. సో అటు ఏంటంటే కొంచెం ఆ పట్టుదల ఉంటుంది, పట్టు విడుపు ఉంటుంది. సో 2 ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కడ ఎలా మసులుకోవాలో వాళ్ళకి తెలుస్తుంది. అంటే అందరితో పాటు వీళ్ళు కలిసి బాగుంటారు కనుక, అంటే అందరితోనూ స్వీట్ గా మాట్లాడడం అనేది వీళ్ళకి నేచర్ ఇచ్చిన ఒక వరం అనుకుందాము. మాట్లాడి ముందుకు సాగడం అనేది జరుగుతుంది. అందుకోసం మనం డేస్ చెప్పుకోవాలి అంటే
మండే చెప్పుకుంటాం, అలాగే సండే చెప్పుకుంటాం అన్నమాట. ఇవి రెండు చాలా బాగుంటాయి అని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో మనం స్టోన్ చెప్పుకోవాలంటే మనకి తెలుసు క్యాట్స్ ఐ అంటే వైడూర్యం. మనకి అదే చెప్తున్నాను, ఒక పొంతన మనకి వేదిక అస్ట్రాలజీలో కానీ న్యూమరాలజీ పొంతన అక్కడే ఉందన్నమాట. క్యాట్స్ ఐ, మూన్ స్టోన్. అలాగే కలర్స్ విషయానికి వస్తే ఏంటంటే లైట్ గ్రీన్స్ నుంచి, పింక్ నుంచి మనం గ్రేస్ అనుకుంటాం కదా, మరీ డార్క్ గ్రేస్ కాకుండాను మీడియం, మరీ లైట్ కూడా కాకుండా మీడియం వరకు మనం వేసుకోవచ్చు, బాగుంటుంది. మనం ఏంటంటే ఆ గ్రేస్ మరీ డార్క్ అయిపోతే అది బ్లాక్ అయిపోతుంది. సో గ్రేస్ అండ్ ఇవి అండ్ లైట్ బ్లూస్ కూడా చాలా సూట్ అవుతుంది అనమాట, బాగుంటుంది. వీళ్ళు నలుగురితోనూ బాగుంటారు. అండ్ ఏంటంటే స్టడీ అంటే మక్కువ చూపిస్తుంది, ఏదైనా నేర్చుకోవాలి అనేది వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అలాగే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా వీళ్ళకి బాగానే ఉంటుంది. ఇందాక చెప్పినట్టు రైటర్స్ అలాగే ఆర్టిస్ట్ ఎక్కువ మంది దీంట్లో మనం చూస్తూ ఉంటాం. నువ్వు ఇందాక అన్నట్టు సప్తస్వరాలు, మ్యూజిషియన్స్. సో ఎవరికి దేనికి ఎక్కువ మక్కువ చూపిస్తారో దాంట్లో వెళ్ళొచ్చు అనమాట. హాబీ కాకుండా బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి ఇంకో ఫ్లిప్ సైడ్ చెప్పాలి అంటే మరీ ఎక్కువ స్పిరిచువల్ గా వెళ్ళే ఒక సైన్, అంటే మరి డీప్ గా సబ్జెక్ట్ లో వెళ్ళిపోయి లీలం అయిపోయే ఒక ఇదనమాట. మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే ఒకే సబ్జెక్ట్ మీద అలాగే మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు వేరేలా కూడా ఆలోచించవచ్చు. సో అది ఫ్లిప్ సైడ్ అవుతుంది వీళ్ళకి. ఎందుకంటే అంత ఇంటెన్స్ గా వీళ్ళు థింక్ చేస్తారు, అంటే ఇంటెన్స్ థింకర్స్. అంటే వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ గురించి నేను చెప్తున్నా, అందరూ అన్నిటి గురించి ఆలోచించలేము కదా. సో చాలా ఇంటెన్స్ థింకర్స్ అండ్ చాలా బాగా రాస్తారు, కవిత్వం కూడా బాగా రాస్తారు అనే చెప్పాలన్నమాట. రైట్. సో చాలా వరకు బానే ఉంది. 7 అనేది అదే కదా లక్కీ నెంబర్. 777 ఇంటర్చేంజబుల్ నంబర్స్ 2 and 7. మనం ముందు నుంచి మాట్లాడుకున్నట్టు 7 తర్వాత 16 కి మళ్ళీ వేరే వస్తుంది అనమాట, 25 ఇట్లాగా. సో ఈ రోజులో పుట్టిన వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే మనకి క్యాన్సర్ ఇందాక చెప్పే కర్కాటక రాశి జూన్ 20th నుంచి జూలై 21st వరకు ఈ దాంట్లో పుట్టిన వాళ్ళకి క్యారెక్టరిస్టిక్స్ ఇంకా ఎక్కువ బాగా స్ట్రాంగ్ గా కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పినట్టు నర్చరింగ్ నేచర్ కూడా వీళ్ళకి ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఎక్కువ మనం చూసేది రైటర్స్, పోయట్స్, వాళ్ళు ఎక్కువ షాయరీ అంటాం కదా, ఎక్కడైనా ఉండొచ్చు వాళ్ళు, ఎవరైనా రాసేస్తూ ఉంటారు, వాళ్ళకి ఉంటుంది. సో మీరు ఎంతవరకు మీరు 7 members 7 అనే దాంట్లో ఎంతమంది ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు అండ్ అందరికీ షేర్ చేయండి. చాలా వరకు మంచి లక్కీయెస్ట్ నెంబర్ అని చెప్పొచ్చు. కొన్ని చేంజెస్ ఏమైనా చేసుకుంటే మీ డెస్టినీ నెంబర్కి మీ పేరుని మ్యాచ్ చేస్తే ఇంకా అద్భుతాలు జరుగుతాయి లైఫ్లో. సో అలాంటి అద్భుతాలు మీరు చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీ నేమ్లో ఏమి యాడ్ చేస్తే, అంటే ఏ లెటర్స్ యాడ్ చేస్తే మీ డెస్టినీ నెంబర్ అనేది మారుతుంది అండ్ మీ డెస్టినీ నెంబర్తో మ్యాచ్ అవుతుంది మీ పేరు అనేది క్లారిటీ వస్తుంది. సో అక్కడ నుంచి మీ లైఫ్ స్టైల్ కూడా మారే ఛాన్స్ ఉంటుంది. సో అందరికీ నచ్చే వీడియో తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.